మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. వాళ్ళు తెచ్చిన మార్పు ఏంటంటే ఎరువు బస్తాల కోసం మళ్ళీ పాత రోజులు ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పులు లైన్లో పెట్టుడు, పాస్బుక్ లైన్లో పెట్టుడు, పొద్దున్నే 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువులకు కొరత లేకుండా ఏ ఊరికి ఆ ఊరు లారీలు పంపారు. హమాలీ కిరాయి లేకుండా, ట్రాన్స్పోర్ట్ కిరాయి లేకుండా, ఇంటికాడ కూలి పని కూడా పోకుండా వ్యవసాయ పనులు చేసుకునేటట్టు ఈ గ్రామానికి ఎరువులు పంపినాం. మరి 10 ఏళ్ళ కేసీఆర్ హయాంలో కనబడిన లైన్లు ఇవాళ కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఎందుకు లైన్లు వచ్చినాయి అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు రైతులకు తిప్పలు వచ్చింది. వాస్తవంగా సిద్దిపేట జిల్లాలో పోయిన వానకాలంలో 5,70,000 ఎకరాల పంట సాగు జరిగింది. ఈసారి కాలం సరిగా గాక, కాళేశ్వరం నీళ్లు తేక 4,50,000 ఎకరాల్లో మాత్రమే పంట సాగు జరిగింది. అంటే ఒక సిద్దిపేట జిల్లాలో 1,20,000 ఎకరాలు పోయిన వానకాలం కంటే ఈ వానకాలంలో తక్కువ సాగు జరిగింది. అంటే ఇంకా 1,20,000 ఎకరాల పంట వేసి ఉంటే ఇంకెంత యూరియా అవసరం పడుతుండే, ఇంకెంత తిప్పలైతుండే. పోయిన వానకాలం కంటే 1,20,000 ఎకరాల్లో పంట సాగు ఒక సిద్దిపేట జిల్లాలో తక్కువ జరిగింది. ఇట్లా రాష్ట్రం మొత్తం కూడా చూస్తే దాదాపు లక్షల ఎకరాల్లో పంట సాగు తగ్గింది. పంట సాగు తగ్గినా యూరియా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పొద్దుగాలు లేస్తే కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ యూరియా తెచ్చే తెలివి లేదా నీకు? మీ ఎమ్మెల్యేనే చెప్పిండు కదా రాజగోపాల్ రెడ్డి, ఊరికే కేసీఆర్ని ఏం తిడతావు, తిట్టుడు బంద్ చేయి, పని చేయి అన్నాడు. మరి ఈ యూరియా తెచ్చే తెలివి లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో, మే నెలలో, ఎండాకాలంలోనే మేము ఎరువులు తెచ్చి గోడౌన్లలో స్టాక్ పెట్టుకున్నాం. ప్రతి మండలానికి కేసీఆర్ గోడౌన్ కట్టించాడు. ఏప్రిల్ మే నెలలో అధికారులను ఢిల్లీకి పంపించి రైల్వే వ్యాగన్స్ పెట్టించి ఎండాకాలంలో ఎరువులు తెచ్చి గోడౌన్లలో పెట్టినాం కనుక వానకాలంలో ఎప్పుడు కూడా కేసీఆర్ ఉండగా గిట్ల లైన్లు కట్టలే. నువ్వు ఇవాళ ఎరువులు ఏ శాతగాక బీజేపీని తిడుతున్నావు, బీజేపీ నిన్ను తిడుతుండ్రు. మీ ఇద్దరి డ్రామాలు ఏంది? డ్రామాలు బంద్ పెట్టుండ్రి, ఎరువులు తెచ్చింది. 8 ఎంపీలు గెలిచింది, బీజేపీ 8 గెలిచే, కాంగ్రెస్ 8 గెలిచే. 16 ఎంపీలు గెలిస్తే గుండు 0, ఎరువులు దొరకలేవు. మరి ఎందుకు మీరు గెలిచి? సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి పోతుంది, బడ్జెట్లో డబ్బులన్నీ ఆంధ్రప్రదేశ్కే పెడతారు, అయితే గుజరాత్కి పోతాయి. తెలంగాణకు మాత్రం నా బడ్జెట్లో పైసలు ఇయ్యరు, సెమీ కండక్టర్ పరిశ్రమ ఇయ్యరు, చివరికి ఎరువులు కూడా ఇవ్వకపోతుంది. ఈ ఇచ్చే ఎరువులు కూడా ఇయ్యరా? శాతగాక నానో అటు నానో ఏంటే. ఇలా నానో వేయాలంటే మీరు డ్రోన్ కావాలి. ఆ డ్రోన్ వేయాలంటే ఎకరానికి 500 రూపాయలు కావాలి. లేదు డ్రోన్ కాదు, మనిషిని పెట్టి కొట్టియాలంటే 2 మనుషులు కావాలి. ఒకళ్ళు నీళ్ళు పోసేందుకు, కలిపేందుకు, ఒకళ్ళు కొట్టేందుకు. మరి అవే మరి కూలి కావా? 500 అంటే 1000 రూపాయల కూలి అవుతుంది. ఇవాళ నానో వేయాలన్నా 1000 రూపాయలు. ఇలా మనుషుల్ని పెట్టుకుంటే 1000 రూపాయలు అవుతుంది, డ్రోన్ తెచ్చుకుంటే 500 రూపాయల భారం పడుతుంది. ఎరువు బస్తానికో రైతే చల్లుకుంటాడు, మెల్లగా చల్లుకుంటాడు, ఆయన పొలంలో ఆయన చల్లుకుంటాడు. ఏమన్నా మక్క కర్రలు ఒత్తుకున్నాయనుకో అని జర 2 పిడికిలు ఎక్కువ వేస్తాడు, జర కర్రలు దూరం ఉన్నాయనుకో పిడికిలు తక్కువ వేస్తాడు, అందాజు మీకెళ్ళి వేసుకుంటాడు. మరి నీ డ్రోన్ స్ప్రేలు ఇవన్నీ జరుగుతాయా? దాని పనితీరు ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? అంటే మీరు ఎరువుల సబ్సిడీ నుంచి తప్పించుకోవడానికి, ఈ సబ్సిడీని ఎగబెట్టడానికి ఇవాళ రైతులకు మీరు ఎగనామం పెడుతున్నారు. రైతు ఏమైతుంది? ఇప్పుడు ఈ అమ్మ అనిత ఊరతండ, బదిపడే ఊరతండాకి వచ్చింది అనిత. నిన్న పొద్దున్న నుంచి నిన్న రాత్రి దాకా లైన్లో నిలబడ్డది, ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఇంకా లైన్లో నిలబడ్డది. ఏమంటుంది అనిత? నిన్న 600 కూలి వేయింది సార్, ఇవాళ 600 కూలి వేయింది, నాట్లకు పోతే 600 కూలి పడుతుంది, నాకు 1,200 రూపాయలు తుట్టయిపోయింది. ఈ ఇచ్చే ఒక్క సంచికి నేను నిన్న లైన్లో నిలబడ్డా, ఇవాళ లైన్లో నిలబడ్డా, ఇవాళ కూడా దొరుకుతుందా దొరకదా? మాకు 2 రోజుల కూలిపోతే మాలాంటి పేదోళ్లకు 1,200 రూపాయలు నష్టమైంది అని చెప్పి అనిత అనే మహిళా రైతు ఊరతండా నుంచి ఇలా వాపోతున్న పరిస్థితి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లైన్లే ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాత్రం బొద్దు నిద్రపోతున్నాడు, హైదరాబాద్లో కూర్చున్నాడు. ఒక్క మంత్రి ఎందుకో రాడు. బాగా ఎలక్షన్లు అప్పుడు రీతి కదా, ఇప్పుడు వచ్చి లైన్ల కాడ రాండి. కాంగ్రెస్ మంత్రులు హైదరాబాద్లో కాదు కదా, ఊర్లో పడిన యూరియా కొరతతోని ఇవాళ లైన్లలో నిలబడ్డ రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడు, అప్పుడు తెలుస్తుంది మీ సంగతి. ఎందుకో ఒక్కరు కూడా రారు. పోయిన వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు, పోయిన యాసంగిలో 3 ఎకరాలకే ఇచ్చే రైతు బంధు పెట్టినావు, మళ్ళీ ఇప్పుడు ఓట్లని చెప్పి డ్రామా పెట్టినావు. ఇవాళ పంటల బీమా ఉత్తదే చేసినావు,
పచ్చి రొట్టె విత్తనాలు, జనుము జీలుగు విత్తనాలు కూడా మొన్న సరఫరా చేయలేదు, వాటి ధరలు కూడా పెంచినావు. పచ్చి రొట్టె విత్తనాలు ధర పెంచినావు, ఎరువుల ధరలు పెంచినావు, ఆ ఎరువులు సరఫరా చేయలేకపోతున్నావు. పంటల బీమా ఉత్తదే అయిపోయింది. పోయిన ఎండాకాలంలో రాళ్ల వాన పడితే వడగళ్ల వానకు డబ్బులు ఇస్తా అన్నావు, ఇప్పటిదాకా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. ఇక నువ్వు మాట్లాడితే రైతు అసలు రైతుల గురించి మాట్లాడే అర్హతనే కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. నీ గవర్నమెంట్ వచ్చినాక ఇవాళ ఊరూరికి ఒక మోటార్ వైండింగ్ దుకాణాలు మలమోపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్ వైండింగ్ దుకాణాలు మూలపడ్డాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే రిపేర్ చేసే దుకాణాలు బంద్ పడ్డాయి. రేవంత్ రెడ్డి రాగానే మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి. వెనకడ నంగునూరులో పాలమాకులో మోటార్ వైండింగ్ దుకాణం గిరాకీ లేదని తాళం వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఊరికి 2 దుకాణాలు మోపోయినాయి. ఇవాళ రుణమాఫీ చేసినా ఆటన మందం కూడా రుణమాఫీ కాలే. అయింది 48 పైసలు, కాంది 52 పైసలు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళు నేను నమ్మి మిత్తికి తెచ్చి కడితే ఆ మిత్తిల మీద పడ్డాయి, మాఫీ అయింది లేదు. ఎటు కాకుండా చేసినావు నువ్వు. అంటే ఇలా మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఎరువుల విషయంలో నేను ఒకటే కోరుతున్నా, మీ 16 మంది ఎంపీలు పోయి ఢిల్లీలో కూర్చొని ఇస్తారా సస్తారా అని అడుగు, రాజీనామా పెట్టుండ్రి. బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. మేము రాజీనామా పెడతాం, ఎరువులు ఇస్తావా ఇయ్యవా అంటే దెబ్బకు రావా? మీకు పదవులు ముఖ్యమా, రైతులకు ఎరువులు ముఖ్యమా? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎందుకు ఒక్కసారి ఎరువుల గురించి పట్టించుకోరు? ఇలా బీజేపీ ఎంపీలు ఇలా ఆంధ్రప్రదేశ్కి ఎట్లా పోతున్నాయి ఎరువులు, ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు పోతున్నాయి ఎట్లా? ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడ్డ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ మీరు 8 మంది గెలిచి నిధులు లేకపోతే ఈ ఎరువులు కూడా, వచ్చే ఎరువులు కూడా దేశాతర అయితే లేదా? కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు అడగరు ఎరువుల గురించి? ఇవాళ మీరు ఎంతసేపు పోలీసు వాళ్ళని పెట్టుకొని రాజ్యం వెళ్తున్నారు. ఎరువు బస్తాలు వంచడానికి ఎప్పుడన్నా కేసీఆర్ హయాంలో పోలీసు వాళ్ళు వచ్చిందా? పోలీసు వాళ్ళు కనబడ్డాడు ఎప్పుడన్నా? ఇప్పుడు పోలీసు వాళ్ళని పెట్టి మీరు ఎరువులు పంచే పరిస్థితి, పోలీస్ స్టేషన్లలో ఎరువులు పంచే పరిస్థితి వచ్చింది. టోకెన్ల సిస్టమ్ పెట్టిండ్రు, రోజుల తరబడి ప్రజల్ని లైన్లలో నిలబెట్టి గోస ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు ఇబ్బంది కాకుండా ఏ ఊరికి ఆ ఊరికి ఎరువులు పంపండి. చేత కాకపోతే గద్దె దిగుంది, రాజీనామా పెట్టండి. మీకు చేత కాకపోతే ఎరువులు కూడా ఇచ్చే చేత కదా మీకు? ఇక మొన్న విత్తనాలు కూడా దొరకలే టైంకు. మొన్న జనుము జీలుగు విత్తనాలు రైతులు అడుగుతా కూడా దొరకలే. విత్తనాలు ఇయ్యే శాత కాదు, ఎరువులు ఇయ్యే శాత కాదు, అన్ని మాటలు ఎక్కువ చెప్తున్నారు. ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి లైన్లో నిలబడితే కూడా ఒకరికే ఇస్తాం. మరి ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న రైతుకు 10 బస్తాలు కావాలి. 1 ఇస్తా 2 ఇస్తా అంటే ఎవరి ముక్కులో పెడతావు? ఏం చేసుకోవాలి? టైం అయిపోయినాక వేస్తే పంట దిగుబడి కూడా తగ్గుతుంది. అది ఆకలి మీద అన్నం పెట్టాలన్నట్టు మా ఎరువు బస్తాలు కూడా టైం మీద వేయాలి. లేట్ అయితే, ఆలస్యం అయితే రైతుకు ప్రయోజనం ఉండదు. సో ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలి, ఎరువులు తెప్పించాలి, రైతులకు ఎరువుల ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.